నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? సార్, ఎస్ఐ గారు, మా లాయర్ని తీసుకొచ్చాను. మా తమ్ముడు ఎక్కడ? ఏంటి సార్ ఇది? తమ్ముడి మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఇంత ఆలస్యం చేశారేంటి? ఆదిత్య లేడు. లేడా? కోర్టుకి పంపించేశాం కదా. అదేంటి సార్, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. లాయర్ గారు, మీరు రావడం లేట్ అయింది, కానీ వీళ్ళు నిన్ననే వచ్చారండి. ఈరోజు కోర్టుకు పంపిస్తున్నామని నేను అప్పుడే చెప్పాను. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పాను. సరే అన్నారు. ఏంటి రామ్ గారు, మీ లాయర్ గారికి చెప్పలేదా? సరే సార్, ఎఫ్ఐఆర్ కాపీ కావాలి, ఇవ్వండి. దానికేం భాగ్యం, చూసుకోండి. ఇదేంటి సార్, జరిగింది దొంగతనం అయితే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారేంటి? మీ క్లయింట్ ఆ ఇంట్లో పనివాణ్ణి చంపాలని చూశారండి. మరి దొంగతనం చేస్తుంటే ఇంట్లో వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా, అడ్డుపడతారు. దొంగ ఊరుకుంటాడా? చంపాలని చూస్తాడు. మరి కేసు రాయాలి కదండి. మీరు వెళ్ళేసరికి అక్కడ హీరింగ్ కూడా అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి. అయినా మీరు వెళ్ళినా ఉపయోగం ఉండదులేండి. ఎందుకంటే ఫస్ట్ హీరింగ్ మీ వాడిదే వచ్చేలాగా అక్కడ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. జైలుకి వెళ్లే ముందు ఆఖరిసారి ఆదిత్యాన్ని చూసుకునే భాగ్యం కలుగుతుంది. వెళ్ళండి వెళ్ళండి. లాయర్ గారు, మనం తొందరగా వెళ్ళాలండి, పదండి. ఆల్ ది బెస్ట్. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి, భార్యాభర్తలు ఇద్దరు చాలా హడావిడిగా వెళ్తున్నారు? ఆదిత్యని కాపాడుకుందామనా? ఆ ఛాన్స్ లేదు. ఆల్రెడీ లోపల హియరింగ్ అయిపోయింది కూడా. ఇప్పుడు మీరు వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏం లేదు. ఆల్రెడీ లోపల హియరింగ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏం ఉండదు. హీరింగ్ అయినా సరే నేను వెళ్ళి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకుంటాను. కౌంటర్ ఫైల్ చేసి మళ్ళీ వాయిదా అడుగుతాను. మీరు వీళ్ళ తరపున లాయరా? అవును. ఏంటి లాయర్ గారు మీరు? ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే మీకే ఉపయోగం ఉంటుందో చెప్పండి. అదే నన్ను నమ్ముకోండి, మీ జాతకం మొత్తం మార్చేస్తాను. ఇదే కేసుని ఇప్పుడు ఇక్కడే వదిలేస్తాయి, మీకు డబుల్ ఫీజు ఇస్తాను. మీకు ఓకేనా? శశి, డబ్బుందన్న పొగరుతో నువ్వేదేదో మాట్లాడుతున్నావు, కానీ అందరూ నీలాగా డబ్బులకి అమ్ముడుపోరు. పదండి. వెళ్ళండి. వెళ్ళి జైలుకు వెళ్తున్న ఆదిత్యని ఆఖరిసారి చూసి పలకరించి రండి. వెళ్ళండి. ఆ పరిస్థితి రాకుండానే ఆదిత్యని బయటికి తీసుకొచ్చాం. ఇక నీ ప్లాన్లేవి చెల్లవులే శశిరేఖ. హే ఆదిత్య, నువ్వు ఎలా బయటకు వచ్చావు? పోలీసులను జైలుకు పంపించలేదా? ఆదిత్యకి బెయిల్ శాంక్షన్ అయింది. అది ఎలా సాధ్యమైంది? ఎందుకు కాదు? నువ్వు పెట్టింది దొంగ కేసు అయినప్పుడు బెయిల్ ఎందుకు రాకుండా ఉంటుంది?
ఆదిత్య ఆ ఇంటికి వారసుడు, ఆస్తిలో తనకి వాటా ఉంది. అలాంటప్పుడు ఆ ఇంట్లో డబ్బు తీసుకోవడం దొంగతనం ఎలా అవుతుంది? ఆ పాయింట్ మీద నువ్వు పెట్టిన కేస్